సో ప్రస్తుతం మనం ఒక విగ్రహం దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ వీళ్ళు ఈ విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని చెప్పి ఒకసారి అడుగుదాం. నమస్తే అన్న. ఏ ఏరియా నుండి వస్తున్నారు మీరు? రామ్నగర్ మేడ్బాయ్ బస్సు. మేడ్బాయ్ బస్సు అంటే రామ్నగర్ సైడ్ ఈ లేక్స్ ఏం లేవా, చెరువులు ఏం లేవా, లేదంటే ఇక్కడికే తీసుకురావాలని ఏమైనా ఉందా మీకు? ఇది ఒకటే ఉంది మాకు, మొత్తం టోటల్ అంతా ఇది ఒకటే. ట్యాంక్ బండ్ కోసం ప్రతి ఇయర్. ఎన్ని సంవత్సరాలుగా వస్తూ ఉన్నారు? అట్లాగే మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ గణేషుని పూజలు అవ్వచ్చు, గణేషుని స్థాపించడం అవ్వచ్చు, ఎన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు? 30 years వరకు అవుతుంది. 30 years అవుతుంది. మీ ఓన్గా మీరే? మా బస్సులే పెట్టడం 30 years నుంచి పెడుతున్నాం. చిన్న ఉన్నప్పటి నుంచి పెడుతున్నాం మేము. అంటే ఇట్లా అందరూ కూడా ఈసారి గణేషుల్ని అందరూ కూడా ఒక్కొక్క థీమ్ తోటి, అంటే ఒక యూనిక్ ఐడియా తోటి పెట్టారు కదా. మీరు కూడా అట్లా ఏమైనా మండపంలో ఏమైనా పెట్టారా? గౌరీపుత్ర టీమ్, అది గౌరీపుత్ర అసోసియేషన్ వారి నుంచి వచ్చినాం. ఓకే. మొత్తం మీ కమిటీ మెంబర్స్ అంతా కూడా ఎంతమంది ఉంటారు అన్న? 15 members వరకు ఉంటారు. 15 members వరకు ఉంటారు. 15 ఓన్లీ మా బ్యాచ్ వాళ్ళు, పెద్దవాళ్ళు అలాగా. ఈ పూజలు కూడా ఎన్ని రోజులు మీరు ఘనంగా పూజలు ఇచ్చారు గణపయ్యకి? 9 days చేసినాం. 9 days పూజలు చేసుకొని నిష్ఠగా చేసుకొని మళ్ళీ తీసుకొని వచ్చినాం నిమజ్జనం చేయడానికి. ఈ నిమజ్జనం కూడా మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అండ్ మీరు రామ్నగర్ నుండి ఇక్కడికి రావడానికి, ట్యాంక్ బండ్ రావడానికి ఎంత సమయం పట్టింది? మేము మార్నింగ్ 5 o'clockకి వెళ్ళినాము. ఇప్పుడు నిమజ్జనం కావడానికి ఈ టైం 3 అవుతుంది. 3 అవుతుంది. దాదాపుగా మీకు 10 గంటల సమయం పట్టింది. ఇక్కడ మెయింటెనెన్స్ సరిగా లేదు, మాకు మెయింటెనెన్స్ సరిగా ఇవ్వలేదు. ఎట్లాంటి సదుపాయాలు ఈ ఉన్న ప్రభుత్వం మెరుగుపరిస్తే బాగుంటుంది అంటారు మీరు? ఇక్కడ ఏం సదుపాయం అయితే ఇంతవరకు ఏం రాలేదు, చేయలేదు కూడా. సో మనం ఇంకొక టస్పర్ పైన ఉన్నాం. అయితే వీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు, ఈ ఎన్ని రోజులు పూజలు చేశారని చెప్పి కూడా వీళ్ళు అడుగుదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏ ఏరియా నుండి వస్తున్నారు? మేము బేగంపేట ప్రకాష్ నగర్ నుంచి. బేగంపేట ప్రకాష్ నగర్. ఎక్కడ బేగంపేట ప్రకాష్ నగర్? పర్యటన నుంచి వస్తున్నారా? ఎన్ని రోజులు ఈ గణేశుడికి పూజ పెట్టుకున్నాం అన్న? 9 days నుంచి. అంటే 9 days కూడా ఏమేమి స్పెషల్ పూజలు చేశారు? 9 days ఒకరోజు మంగళారతి, ఒకరోజు రకరకాల పూజలు ఉన్నాయి, ఒకరోజు ఫ్రూట్స్ ఆరతి, అట్లా అన్ని. ఓకే. ఈ గణేషుని పెట్టిన తర్వాత అన్నదాన కార్యక్రమాలు అట్లాంటి అన్నదానం చేశాము. ఎంతమంది వచ్చారు? ఆల్మోస్ట్ మా దగ్గర ఒక 600 to 700 members. ఓకే. ఇప్పుడు లడ్డు ఏం చేశారు? అంటే వేలంపాట వేసారా? ఎట్లా జరిగింది వేలంపాట? ఎంత పోయింది లడ్డు? వేలంపాట 77,001 రూపీ. అది చాలా ఆనందంగా పోయింది మాకైతే. ఎన్ని సంవత్సరాలుగా ఈ గణేషుని పెడుతున్నారు? ఇది 14th year మాకు. ఇది 14th year. మీ యూత్ నేమ్ ఏంటి? శివాజీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్. ఓకే. SFY. సో ఇదంతా కూడా అంటే మీ ప్లానింగ్ ఎట్లా ఉంటుంది? ఈ టస్కర్ కావచ్చు, అట్లాగే డీజే, ఇవన్నీ మాట్లాడటం. గణేష్ చవితి వస్తుందంటే ఒక 20 days బిఫోర్ నుంచి అంతా ప్లానింగ్ చేసుకుంటూ ఉంటాం. 1 month బిఫోర్ నుంచి అన్ని బుకింగ్స్, బ్యాండ్ గిన టస్కర్ అన్ని బుకింగ్స్ ఉంటాయి ముందే, గణేష్ అన్ని. టోటల్గా మీకు ఈ వినాయక చవితి ఆ పేరు మీద అవ్వచ్చు, అంటే ఈ టస్కర్కి అట్లాగే విగ్రహానికి కూడా టోటల్ ఎంత ఖర్చు అంటే ఏం లెక్క ఏమో, ఎంత వస్తే అంత పెడుతూనే ఉంటాం మనకి. అంతే దేవుడు ఎంత ఇస్తాడని పెట్టుకుంటే పోతాం. అంతకుమించి పర్టికులర్గా అమౌంట్ బడ్జెట్ అంటూ ఏమి ఉండదు మనకి. ఎప్పుడు ఇప్పటిదాకా ఎప్పుడు మేము అది డిస్కస్ చేసుకోలేదు, అంతే ఇంత బడ్జెట్ ఏందని ఇట్లానే ఎవరికి ఏది వస్తే అది పెట్టేసుకుంటే వెళ్ళిపోతూనే ఉంటాం అంతే. ఎప్పుడు కూడా ఖర్చు గురించి ఖర్చుకుంటే ఆలోచించాం. ఒకళ్ళు ఇప్పుడు వచ్చి నేను టస్కర్ పెట్టేస్తాను, ఒకళ్ళు గణేష్ ఇప్పించేస్తాను, నేను అన్నదానం పెట్టేస్తా అంటారు, నేను బ్యాండ్ పెట్టేస్తాను, అంతే ఆడికి అంతే లాస్ట్. మేము ఎప్పుడు డిస్కస్ చేసుకోవాలి అమ్మని కోసం. ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి శోభయాత్ర ఏ టైంకి స్టార్ట్ చేశారు? అండ్ మీకు ట్యాంక్ బండ్ రావడానికి మా దగ్గర నిన్న 7 o'clock స్టార్ట్ అయింది. ట్యాంక్ బండ్కి వచ్చే వరకు మాకు ఎర్లీ మార్నింగ్ 3 అయింది. ఓకే. అప్పటి నుండి కూడా ఈ నక్లెస్ రోడ్డు తిరుగుతా ఉన్నారా? ట్రాఫిక్ జామ్ అలా ఉంది అంతా. వెళ్ళి ఫుల్ ఆఫ్ ఐడియల్స్ ఉన్నాయి, అట్లనే చాలా హెవీ వెహికల్స్ ఉండే, కొంచెం ట్రాఫిక్ వల్ల ఇబ్బంది అంతే. అప్పటి నుండి కూడా మీరు అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ అంటే నడుస్తూనే ఉన్నాయి, అంతా తింటూనే ఉన్నాం. పులిహోర ప్రసాదం అది ఏదో ఉంటుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ మనం వీళ్ళ వినాయకుడు అయితే మొత్తానికి నిమజ్జనానికి రెడీ అవుతుంది. ఇక్కడ ఆ క్రేన్ ఏదైతే ఉందో ఆ క్రేన్ కూడా ఇక్కడ పెద్ద ఈ గొలుసులతోటి తీసుకొని ఇప్పుడు వీళ్ళందరూ కూడా దీన్ని GHMC వాళ్ళు దీంతో రెడీ చేసి దీన్ని దానిపైన సిద్ధం చేస్తారు. ఆ తర్వాత ఈ క్రేన్ ఏదైతే ఉందో, అంటే ప్రస్తుతం మనం క్రేన్ నెంబర్ 2 దగ్గర ఉన్నాం. ఈ క్రేన్ నుండి ఇదంతా కూడా లేపి అక్కడ ఈ ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనం ఇంకొక విగ్రహం దగ్గర ఉన్నాం. విగ్రహం చూడడానికి అయితే చాలా బాగుంది. అయితే వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం, వీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు, అట్లాగే ఎన్ని రోజులు పూజ చేశారని చెప్పి. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడ మీ ఏరియా ఏంటి? ఏ ఏరియా అని తెలుస్తున్నారు? బన్సిలాల్పేట్ CC-నగర్. బన్సిలాల్పేట్ CC-నగర్. అంటే అక్కడ సైడ్ బన్సిలాల్పేట్ దగ్గర ఆ చెరువు కానీ అట్లాంటి ఏం లేవా, లేకుంటే ట్యాంక్ బండ్ రావాలని ఉందా మీకు? ట్యాంక్ అక్కడ ఏం లేవు, అట్లా ట్యాంక్ బండ్ ప్రతిసారి ట్యాంక్ బండ్కి వస్తాం. సో ఎంత సమయం పట్టింది మీకు అక్కడ నుండి ఇక్కడ రావడానికి? నైట్ మార్నింగ్ 4 o'clock వెళ్ళినాం ఇంటికాడికి. నిన్న మార్నింగ్? ఈ రోజు మార్నింగ్? నిన్న మార్నింగ్. ఈ రోజు మార్నింగ్ ఈ టైం అయింది ఇప్పుడు. ఎట్లా జరిగింది అంటే మీ శోభయాత్ర అంతా కూడా నిమజ్జనం వచ్చేంత వరకు ఎట్లా జరిగింది? మీరు డాన్స్లు చేయడం కావచ్చు, బ్యాండ్, డీజే అంతా కూడా ఎట్లా జరిగింది? డీజే పెట్టుకున్నాం అన్న, ఫుల్ ఎంజాయ్.
ఎంతమంది మీ టీంలో మొత్తం ఎంతమంది ఉంటారు? టీంలో 20-30 మంది దాకుంటాం అన్న, 20-30 దాకా. ఈ గణేష్ని విగ్రహం పెట్టడం ఇదంతా కూడా మీరు అంటే మీ టీం మెంబర్సే మనీ చేయడం ఉంటుందా లేకుంటే చందాలు అట్లా ఏమన్నా టీం మెంబర్సే మనీ చేసుడు ఉంటాయి. ఇంకా 9 days ఒక్కొక్క ఈవెంట్ చేసుడు ఉంటాయి. ఏమేం చేశారు మీరు 9 రోజులు కూడా? మహాఆరతి, పల్లకి అవన్నీ చేసినాం. ఇక 9 days అన్నదానం, 9 days 9 programs. అన్నదానం అంటే ఏమైనా చేశారా? చేసాం. 2 days అన్నదానం. ఎప్పుడెప్పుడు చేశారు అన్నదానాలు? మన 4th డే ఫస్ట్ డే, ఓకే 4th డే 8th డే 33 years నుంచి సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. ఓకే మీరు పెట్టబట్టి 33 years అవుతుందా? మేము పెట్టబట్టి కాదు, అంకుల్ వాళ్ళ కాడికి వెళ్ళా యూత్ అంటే మీ తరతరాలు ఈ ఒట్లు లేదు ఇక 33 years ఓకే కంటిన్యూ అంతనే ఉంటుంది. సో ఎట్లా అనిపిస్తుంటుంది అంటే మీకు ప్రతిసారి ఈ గణేష్ ఇది వచ్చిన పండుగ వచ్చిన ప్రతిసారి కూడా 9 నవరాత్రులు మీరు పూజించి నిమజ్జనం చేస్తూ ఉంటారు కదా, ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? మంచిగా అనిపిస్తా అన్న భక్తి. గణేశుడు పోతుంటే బాగా అనిపిస్తుంది మాకు. ఆర్గనైజర్ చెప్పండి అన్న, మీకు అంటే ఇప్పుడు 9 రోజులు పూజించి కూడా గణేష్ నిమజ్జనాన్ని తీసుకొచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ ఉంటుంది ఈ 9 రోజులు. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ పిల్లలు. ఈ 9 రోజులు బాగా మేము ప్రోగ్రామ్స్ అవన్నీ కండక్ట్ చేస్తాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. ఏమేమి కండక్ట్ చేశారు మీరు? పల్లకి సేవ చేస్తాము, కుంకుమార్చన, మహారతి, అన్నదానం అవుతుంది. ఇట్లా 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ కండక్ట్. ఓకే థ్యాంక్ యూ అన్న. ఎక్కడి నుంచి ఏ ఏరియా నుండి వస్తున్నారు మీరు? ఇది సన్ సిటీ నుంచి వస్తుంది. సన్ సిటీ నుండి. ఎన్ని ఫీట్ల వినాయకుడు ఇది? 14 feet. 14 ఫీట్లు. అంటే మీరు ఏ టైంలో ఈ శోభయాత్ర స్టార్ట్ చేసి ఏ టైంకి వస్తున్నారు ఇక్కడ? మేము అక్కడ నుంచి 8 గంటలకు బయలుదేరినాం. ఇక్కడికి వచ్చే వరకు మార్నింగ్ 6:30కి ఇక్కడ ఉన్నాం. 6:30 అంటే ఆల్మోస్ట్ 3-4 అవుతుంది టైము. అంటే అయినా కూడా మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 8-10 గంటల వరకు ఇక్కడ వెయిట్ చేశారు. అయినా కూడా మీ విగ్రహం ఏదైతే ఇంకా నిమజ్జనం కాలే, ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి అంటారు? అట్లాగే ఇంకా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటాయి అంటారు? ఏర్పాట్లు చేయాలి. ఇప్పుడు మేము అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చినాం. ఇట్లా వెళ్ళి మళ్ళీ రిటర్న్ బ్యాక్ రిటర్న్ వచ్చారు మళ్ళీ. రిటర్న్ వచ్చి అక్కడ అవ్వాల్సింది కానీ ఇక్కడికి మళ్ళీ పంపించారు. అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉందంట, దాని బదులు ఇక్కడ పంపించారు. అంటే ఇటు సైడ్ కూడా సేమ్ అదే పరిస్థితి, అన్ని చోట్ల అదే పరిస్థితి ఉంది కదా? అన్ని చోట్ల అదే పరిస్థితి ఉంది. అంటే ట్రాఫిక్ ఎక్కడ చూసినా కూడా ఇదే ట్రాఫిక్. ఇక్కడ చూస్తే ఇదే ట్రాఫిక్ ఉంది. పబ్లిక్ అక్కడ వేయాల్సింది కానీ ఇక్కడికి పంపించారు. ఎందుకంటే ట్రాఫిక్ వల్ల పంపించారు. అంటే సన్ సిటీకి దగ్గరలో చిన్న లేక్స్ కానీ చెరువులు ఏం లేవా? లేదంటే రాజేంద్ర నగర్ ఒకటే ఉంది. రంగారెడ్డి డిస్టిక్ ఒక చెరువు ఉంది. దాని మించిన చెరువు ఇంకెక్కడ లేవు. ఇక్కడ ప్రతి ఒక్క వినాయక్ ట్యాంక్ బండ్ వస్తుంది. అక్కడ చిన్న చిన్న విలేజ్లలో రాజేంద్ర నగర్కి వెళ్తాయి. అంటే మీకు ట్యాంక్ బండ్ రావాలని ఉందా లేకుంటే మీకు మీ విగ్రహాన్ని ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేయాలని ఉందా? మేము ఎవ్రీ ఇయర్ 14 years నుంచి ట్యాంక్ బండ్ వస్తున్నాం. అక్కడ చిన్న చిన్న విగ్రహాలు వెళ్తాయి. అక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు అన్నీ ఇక్కడనే వస్తాయి. అంటే మీరు నిమజ్జనానికి తీసుకొచ్చిన సమయంలో 14 సంవత్సరాల నుంచి ఇక్కడికే వస్తున్నా అని చెప్తున్నారు కదా, ఆ ప్రీవియస్గా ఇప్పటి చూసుకుంటే ఎట్లాంటి చేంజెస్ కనిపిస్తే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మేము 2 years నుంచి ఇదే, అటు 10 years బ్యాక్ ఇట్లా లేకుండే. ఈ 2 years నుంచి చాలా కష్టంగా ఉంది. ఏదైనా చేంజ్ చేయాలి. క్రెయిన్స్ ఎక్కువ పెట్టాలి. పబ్లిక్ రష్ ఎక్కువ దగ్గర ఉన్న దగ్గర తొందర వేసి పంపించేసేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ట్రాఫిక్కి కష్టంగా ఉంటుంది. అంటే మీరు దాదాపు 10 గంటల వరకు వెయిట్ చేశారు కదా, ఏం చెప్తారు మరి? ఇంతసేపు వెయిట్ చేశారు కదా, చాలా లేట్ అయిపోయింది కదా, ఏం చెప్పగలుగుతాం? అందరిలో ఉన్నాం మనం, అట్లా ఏం చెప్పలేము ఇప్పుడు. సో మీరు నవరాత్రులు కూడా గణేశుని ఘనంగా పూజించుకొని ఇప్పుడు నిమజ్జనాన్ని తీసుకొస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే బాధాకరంగా ఏమైనా ఉందా లేకుంటే సంతోషంగా కూడా మీరు నిమజ్జనాన్ని తీసుకొచ్చారని చెప్పొచ్చు? సంతోషంగా ఉన్నాం, బాధాకరంగా ఏం లేదు. ఎందుకంటే ఎక్కడ చేయాలో అక్కడ చేసేసే తొందరగా వెళ్ళిపోతాం. ఎందుకంటే లేట్ అయిపోతుంది. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, అట్లా కష్టంగా ఉంటుంది కదా, ఇబ్బందే కదా అందరికీ. ఇప్పుడు చూడడానికి వస్తుంది, వాళ్ళకి ఇబ్బందే. ఇక్కడ మీ నవరాత్రులు కూడా అక్కడ మీ ఇక్కడ ఏరియాలో ఏమేమో పూజలు అవ్వచ్చు లేకుంటే ఏమేమో ఐడియాస్ తోటి మీరు ముందుకు వచ్చారని చెప్పొచ్చు ఈసారి? పూజలు మంచిగా అవుతాయి. ప్రతి ఒక్క పూజ చేసుకుంటాం, మంచిగానే వస్తాం ఆటపాటలతోటి. కానీ ఇక్కడికి వచ్చే వరకు కొంచెము లేట్ అయ్యే వరకు కొంచెం. ఓకే, లడ్డు ఏం చేశారు? వేలంపాట జరిగిందా లేదంటే ఎట్లా జరిగింది? లడ్డు వేలంపాట జరిగింది మాది. ఓకే, ఎంతలో పోయింది లడ్డు? 2,10,000 పోయింది మాది. ఓకే, అంటే ఈ లడ్డు వేలంపాట అవ్వచ్చు, అలాగే భక్తుల నుంచి వచ్చిన చందాలు అవ్వచ్చు, లేకుంటే హుండీలో వేసిన డబ్బులంతా కూడా వీటన్నిటి మీరు ఎట్లా ఉపయోగిస్తారు నెక్స్ట్ ఇయర్కి? అవ్వచ్చు నెక్స్ట్ ఇయర్కి లడ్డు అమ్మిన పైసలు నెక్స్ట్ ఇయర్ పెట్టేస్తాం. మళ్ళీ వినాయకునికి, బ్యాండ్కి, దానికి టస్కర్లకి, దానికే యూజబుల్ చేస్తాం. ఓకే, మీ అసోసియేషన్లో మొత్తం ఎంతమంది ఉంటారు? మేము మొత్తం 25 మంది. మాది భగత్ సింగ్ యూత్ మాది. ఓకే,
ఓకే అన్న, థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నాం మనం ట్యాంక్ బండ్ చుట్టూ, నక్లెస్ రోడ్ చుట్టూ కూడా కొన్ని వందల వినాయకులని నిమజ్జనం చేస్తూ ఉన్నారు. అయితే నగరంలోని దాదాపుగా 72 ఏరియాలో చెరువులలోని ఈ వినాయక నిమజ్జనంకి ఏర్పాటు చేశారు. అయితే ఈ ట్యాంక్ బండ్ అలాగే కొన్ని ప్లేసెస్లో మాత్రం ఎక్కువగా రద్దీ ఉంటుందని చెప్పి ఈ ట్యాంక్ బండ్ చుట్టూ కూడా దాదాపు 100కు పైగా సీసీ కెమెరాలు పెట్టి అలాగే కొన్ని 100ల పైగా పోలీస్ సిబ్బందిని కూడా పెట్టి ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది కూడా కలగకుండా పోలీస్ సిబ్బంది చాలా బాగా చూస్తున్నారని చెప్పొచ్చు. బట్ ఇక్కడికి వచ్చే ఎవరైతే నిమజ్జనానికి వస్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ నిమజ్జనం సరిగ్గా అవ్వట్లేదు, గత 2 ఏళ్ళుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మేము వినాయకుని తీసుకొచ్చి దాదాపుగా ఈ నక్లెస్ రోడ్డు చుట్టూ ఆ టస్కర్ తీసుకొని 10 గంటల పాటు తిరగాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు.